ఎవరో ఒక దేశపు అండతో రాజకీయాలు చేస్తే వచ్చే ప్రమాదానికి సజీవ సాక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన అంతం చేసి స్థానిక పాలనను తీసుకొచ్చి పెట్టింది అమెరికా. కానీ అమెరికా మీదనే డిపెండ్ అయ్యాడు. కానీ ఆ రోజునున్నటువంటి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆఫ్ఘనిస్తాన్ని ఒక సర్వ సైనిక శక్తివంతమైనటువంటి దేశంగా, ఆర్థిక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. అతన్ని ఆ విధంగా పెంచి పోషించడంలో ఫెయిల్ అయ్యింది అమెరికా, యూరప్ దేశాలు. ఫలితం తాలిబన్లు తిరగబడినప్పుడు అమెరికా వెనక్కిపోతే చివరికి అది తాలిబన్ల రాజ్యమైంది. అధ్యక్షుడే పారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో లెక్క చెప్పడం కష్టమైనటువంటి పరిస్థితి. అట్లాగే బంగ్లాదేశ్ వాస్తవంగా సుదీర్ఘకాలం పాటు భారత్ అండతో అక్కడ యాక్టివిటీ చేసినటువంటి హసీనా సరైనటువంటి ఒక ప్రణాళిక చేసుకోలేకపోయింది. అంటే తన దేశానికి సంబంధించినటువంటి సైన్యం తన కోసం కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించేటట్టు ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యింది. దేశభక్తిని రగిలించడంలో ఫెయిల్ అయింది. పర్యవసానం చివరికి అక్కడ తిరుగుబాటుదారుల చేతికి దేశాన్ని వదిలి పారిపోయి భారత్లో తలదాచుకుంటుంది. ఇక్కడి నుంచి స్టేట్మెంట్లు ఇస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరాడు సిరియా అధ్యక్షుడు అసద్. వాళ్ళ నాన్న ఓ 30 ఏళ్ళు, ఈయన కలిపితే మొత్తం 55 ఏళ్ల పాటు ఆ దేశాన్ని పరిపాలించింది ఆ కుటుంబమే. తీరా చూస్తే వరుసగా గ్రూపులు కట్టేసినటువంటి ప్రజల్ని, ఆయా గ్రూపుల వెనకాల ఉన్నటువంటి దేశాలని తెలిసినా సరే తను దాన్ని ప్రోత్సహించుకుంటూ వచ్చాడు తన అవసరాల రీత్యా. ఫలితం ఈవేళ ఆ సిరియా అధ్యక్షుడు తిరుగుబాటు నేపథ్యంలో పారిపోయి రష్యాకి చేరుకున్నాడు తన కుటుంబంతో సహా. రష్యాలో ఒక బానిస బ్రతుకుతాడు. తన దేశంలోనే తను చేత్కారాలకు గురైనటువంటి వాడు. రేపో మాపో ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి కూడా అలాగే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.